దెన్ ఈ డేటా మొత్తాన్ని ఒక ఎక్సెల్ ఫైల్లో డౌన్లోడ్ చేస్తుంది. సో వీ హ్యావ్ 751 లైన్స్ ఆఫ్ రిజల్ట్స్ అండి. ఎవ్రీ స్టాక్ ఇన్ నిఫ్టీకి మొమెంటమ్ స్మూత్నెస్ ఇచ్చేసింది. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ అడ్వైస్ అయితే కాదండి. మీరు మీ ఇండిపెండెంట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేయండి బిఫోర్ యూ మేక్ అ సౌండ్ డెసిషన్. నా పేరు మణి దీపక్. నేను ఈరోజు మీతోటి హౌ టు బిల్డ్ యువర్ మొమెంటమ్ పోర్ట్ఫోలియో యూజింగ్ పైథాన్ అన్నది డిస్కస్ చేయబోతున్నాను. చాలా మంది అడిగారు హౌ టు ఆటోమేట్ దిస్ ప్రాసెస్ అని. ఇప్పుడైతే మేము సోఫార్ మాన్యువల్గా ఎలా చేయాలో డిస్కస్ చేసాము. బట్ హౌ టు జనరేట్ ది స్టాక్స్ యూజింగ్ పైథాన్ అన్నది ఈ సెషన్లో నేను క్లియర్గా చెప్పబోతున్నాను. అండ్ హోప్ యూ విల్ ఫైండ్ దిస్ యూస్ఫుల్. ఫస్ట్లీ ఒక బేసిక్ క్వశ్చన్ అండి. మీరు ఇప్పుడు ఒక ఒక 1 minute పాజ్ చేసి మీరు ఆలోచించండి, అసలు ఎందుకు పైథాన్ యూజ్ చేయాలి, దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి అన్నది ఒకసారి ఆలోచించండి. మాన్యువల్గా అయితే చేసేయచ్చు, బట్ యూ విల్ సీ లేటర్ అండి మాన్యువల్గా చేస్తే ఎంత ఎఫర్ట్ ఉంటుంది. త్రూ కోడ్ హౌ కెన్ యూ డూ దిస్, ఇట్ వుడ్ సేవ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ అండి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇది మీరు మీరు వన్ టైం బిల్డ్ చేసేసి అది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రన్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ గివ్ యూ ద లిస్ట్ ఆఫ్ స్టాక్స్ బేస్డ్ ఆన్ ద స్ట్రాటజీ దట్ యూ చూసింగ్. అండ్ సెకండ్ వచ్చేసి మీరు ఇంకో స్ట్రాటజీ కూడా ఇది వాడుకోవచ్చు. ఈ కోడ్ని స్లైడ్గా ట్విక్ చేసుకోవచ్చు, ఈ కాన్సెప్ట్స్ని వాడుకోవచ్చు. సో యూ కెన్ ట్రై దిస్ ఫర్ అదర్ స్ట్రాటజీస్ యాజ్ యూ సీమ్ ఫిట్ అండి. థర్డ్ వచ్చేసి మీరు మెషిన్ లెర్నింగ్ యూజ్ చేయాలనుకుంటే కూడా ఇది వెరీ యూస్ఫుల్ అవుతుందండి. యూజువల్గా మెషిన్ లెర్నింగ్ వితౌట్ కోడ్ ఈస్ గోయింగ్ టు బి క్వైట్ టఫ్ అండి, అన్లెస్ యూ హ్యావ్ స్పెషల్ టూల్ ఫర్ దాట్. మీరు ఫ్రీగా చేయాలంటే మాత్రం కోడ్ అన్నది నేర్చుకోవాలి. లాస్ట్లీ మీరు it gives you a sense of fulfillment, it gives you a sense of achievement and satisfaction అయితే ఉంటుంది. When you write your code, you see those results when you run it, it really gives you that fulfillment. So these are my reasons on why Python. Can use this for with other programming languages also. Python use చేయాలని ఏం లేదు. But with Python, some of these things are very clear. Meru Google search chesina, you will find many inputs and references related to Python. So that's why I started with Python. And Mari, before you start, we start ఏం వచ్చి ఉండాలి already. What are the prerequisites for this session అనుకుంటే, I don't think you need to be a Python expert, Andy. Even if you are a Python beginner, I think you will do this pretty well and you will understand the concepts. And even if you don't know Python and you are logically a sound person, I think you will be able to understand. And I will try to explain line by line. Code kuda very basic rasanu. I didn't write an optimized version. I didn't make it complicated. So మీరు చూసి అర్థం చేసుకోవచ్చు. And we will, as you go through it, you will see that. And if you are an expert, మీరు ఎక్స్పర్ట్ అయితే కనుక మీరు జస్ట్ ఈ సెక్షన్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ త్రూ కోడ్ అన్న సెక్షన్కి వెళ్ళిపోండి. అండ్ యూ కెన్ రన్ ఇట్ at 1.5x or 2x if you are an expert already, because I'm going to dial it down అండి for people who don't know Python and people who are still in the beginner stage in terms of Python అండి. And my recommended approach అయితే, if you want to make the most of this session, మీరు parallel గా as I run the code, you run the code. As I write the code, you write the code. మీరు parallel గా చేస్తూ ఉంటే, you pause the video అండి, మీరు చేస్తూ ఉండండి, మీరు రన్ చేయండి, మీకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో దాట్స్ వెన్ యూ విల్ ట్రై అండ్ అండర్స్టాండ్. మీరు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు, బట్ యూ విల్ బీ ఏబుల్ టు కరెక్ట్ దెమ్. అయితే మనం ఒక
మొమెంటంలో చాలా స్ట్రాటజీస్ ఉంటాయండి. స్ట్రాటజీస్ అంటే మెనీ రూల్స్, దెర్ కుడ్ బి మెనీ రూల్స్ విత్ ఇన్ మొమెంటమ్ స్ట్రాటజీస్. కొంతమంది they believe in something, some people believe in something else. So మనం ఒక సింపుల్ సెట్ ఆఫ్ రూల్స్ ని తీసుకుని స్టార్ట్ చేద్దాము. లేటర్ we can see if we can make it more complicated, but నేను ఒక బుక్ లో క్వాంటిటేటివ్ మొమెంటమ్, ఏ ప్రాక్టీషనర్స్ గైడ్ టు బిల్డింగ్ ఎ మొమెంటమ్ బేస్డ్ స్టాక్ సెలెక్షన్ సిస్టమ్ అని ఒక బుక్ ఉంది, రిటర్న్ బై వెస్లీ అండ్ జాక్ అండి. ఇందులో వీళ్ళు 2 కీ మెట్రిక్స్ డిస్కస్ చేశారు, 2 రూల్స్. మొమెంటమ్ ఒకటి బేసిక్గా, అండ్ ద క్వాలిటీ ఆఫ్ మొమెంటమ్, అది స్మూత్నెస్ అని కూడా అంటారు. హౌ టు మెజర్ దీస్ 2 మెట్రిక్స్, ఈ 2 మెట్రిక్స్ ద్వారా మీరు స్టాక్స్ ని పిక్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఈ సెషన్లో we will use these 2 KPIs or indicators to define our momentum strategy అండి. There are few more rules that you can add later, as we discussed in other videos, but మనం స్టార్ట్ అయితే వీటితో చేద్దాం, just to make it simplistic and basic. So now before we start writing the code, మనం ఒకసారి మాన్యువల్ గా రన్ చేద్దాము. we'll take one stock and see how we can derive these metrics manually. అంటే మీరు when you see that, you will appreciate how can we scale this through code. And one more thing అండి, ఈ బుక్ లో షేర్ చేసిన రూల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వి అప్లై టు అవర్ ఓన్ పోర్ట్ఫోలియో, సో ప్లీజ్ టేక్ ఎ నోట్ ఆఫ్ దాట్. ఇప్పుడు మనం ఒక స్టాక్ తీసుకుందాం, లెట్స్ సే టాటా మోటార్స్. దాని మొమెంటం మరియు దాని క్వాలిటీ ఆఫ్ మొమెంటం అంటే బేసికలీ స్మూత్నెస్ రెండు క్యాలిక్యులేట్ చేద్దాం. లెట్స్ సీ హౌ వీ కెన్ క్యాలిక్యులేట్ దిస్ మాన్యువల్లీ and then we will show this in code. ఇది ఈ calculation వచ్చి it doesn't exactly depict what is in the book. కాకపోతే ఏంటంటే రఫ్గా we are mimicking the calculation methodology అండి. గూగుల్ ఫినాన్స్ యూజ్ చేసి మనం ఎలా చేయొచ్చు అంటే, గూగుల్ ఫినాన్స్ ఫార్ములా ఓపెన్ చేసి యూ mention the ticker name, which is in A2, and then we can give the attribute as price because we need price details to measure momentum. తర్వాత స్టార్ట్ డేట్ వచ్చి మనం రఫ్గా లాస్ట్ 52 వీక్స్ చేయొచ్చండి. ఇంకా we can ignore last 4 weeks. సో ఏం చేయొచ్చు అంటే, మనం టుడే అన్న ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. టుడే ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ గివ్ యూ ద కరెంట్ డేట్ minus 52 into 7. 52 వీక్స్ బ్యాక్ వెళ్తున్నాం మనం, దట్స్ వెన్ వీ స్టార్ట్, అండ్ వీ విల్ ఇగ్నోర్ ద లాస్ట్ 4 వీక్స్. సో 4 into 7. సో బేసికలీ మనం లాస్ట్ 1 year డేటా తీసుకుంటున్నాం, ignoring the last 1 month's data. And interval వచ్చేసి we will define it weekly. We need weekly prices only, so we'll define it this way. So now you have weekly prices for Tata Motors from 19th May 2023 till 12th April 2024. Today we are on 12th May as I am doing this video. So exactly 1 month back, share price 1000 rupees undandi, and exactly 1 year ago it was 525 rupees. So that's quite some increase andi. So ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, we'll define 2 columns అండి. The first column వచ్చి momentum.
the way we will calculate is we measure the change in monthly prices అండి. అంటే basically every 4 weeks we measure the change in the share price and we add 1 to it అండి. ఎందుకంటే మనం తర్వాత దీన్ని అన్నిటినీ మల్టిప్లై చేయబోతున్నాం. So we don't want to multiply percentages directly, so we add 1 to it. This is as per the book that I mentioned earlier. So ఇప్పుడు మనం 4 weeks ని skip చేసి equal to the change in the share price B8 minus B4 by B4 is your change. Just add 1 to it, this number. So 109%. ఇప్పుడు we will replicate this change throughout. So మనకి చేంజ్ ఇన్ మంత్లీ ప్రైజెస్ వచ్చాయండి ఫర్ ఎవ్రీ వీక్. సో ఇప్పుడు we will summarize this metric అండి. అది ఎలా చేస్తామంటే ఇప్పుడు మనం we multiply all of these numbers minus 1. So basically టాటా మోటార్స్ యొక్క మొమెంటం వచ్చి 1117% in the last 12 months. అలాగే మనం స్మూత్నెస్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం ఫర్ టాటా మోటార్స్. And here we measure the change in weekly prices, not the percentage change. All we need is how many positives were there and how many negatives were there. అంటే మనకి గ్రోత్ పాజిటివ్ ఉందా నెగటివ్ ఉందా. సో ఇప్పుడు we will measure the change in weekly prices. So this week minus last week price. మళ్ళీ నేను అన్ని చేంజెస్ ని త్రూ అవుట్ ఆల్ ఆఫ్ దీస్ వీక్స్ నేను రెప్లికేట్ చేస్తానండి. అండ్ సింపుల్గా నేను ఏం చేస్తా అంటే ఐ విల్ మెజర్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్స్, నెంబర్ ఆఫ్ పాజిటివ్ వీక్స్. షూర్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ వీక్స్ ఇస్ బేసిక్గా కౌంట్ ఫంక్షన్ యూజ్ చేస్తామండి. ఇది ఒక లాజికల్ కండిషన్ అండి. అండ్ బేస్డ్ ఆన్ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే అది కౌంట్ చేస్తుంది. ఫస్ట్ మనం రేంజ్ ఇవ్వాలండి. దిస్ ఇస్ ద రేంజ్ ఫర్ విచ్ వీ వాంట్ దిస్ కౌంట్. మన క్రైటీరియా వచ్చి ఎన్ని పాజిటివ్ వీక్స్ ఉన్నాయని. సో హౌ మెనీ వీక్స్ వర్ గ్రేటర్ దాన్ 0. సో చూసినట్లయితే మీకు there are 32 positive weeks. And similarly, we will measure number of weeks also. Number of weeks, అయితే I'll just use count A. Again, for the entire series, we got 46. So, overall smoothness ఎలా calculate చేస్తారంటే we will use the total number of positive weeks upon the total number of weeks. So that is roughly 0.70. So momentum వచ్చేసి 1117% for Tata Motors and 0.7 for smoothness. ఇప్పుడు మనం we will write the code and we will see if we'll get the same result using that code. Code ఎక్కడ రాయాలి, పైథాన్ కోడ్ ఎక్కడ రాయాలి? There are different platforms where you can write this code అండి. There are IDEs అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్స్ లైక్ పైచామ్ అని, విజువల్ స్టూడియో కోడ్ అని, స్పైడర్ అని, ఇవన్నీ మీరు ఇన్స్టాల్ చేసుకుని కోడ్ రాయొచ్చు, దాని అవుట్పుట్ చూడొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఇంకా జూపిటర్ నోట్బుక్స్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఆన్లైన్ రాయొచ్చు, ఇంకా ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు మీ పర్సనల్ సిస్టమ్స్లో. But what I prefer to use is an online platform called Google Colab.
అంటే బేసిక్గా దీని అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ రిట్రీవ్ ఫైల్స్ ఫ్రమ్ గూగుల్ డ్రైవ్ అండి. మనం అక్కడ గూగుల్ డ్రైవ్ నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు. వీ కెన్ ఆల్సో పుట్ ఫైల్స్ బ్యాక్ ఇన్ టు గూగుల్ డ్రైవ్ త్రూ గూగుల్ కొలాబ్. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యావ్ a Google account. Kabatti nenu I'm assuming this is a very easy setup for anyone. I'll show you how to do that, Andy. There is a website called collab.research.google.com. మీరు ఇది టైప్ చేస్తే you'll get something like this. You might not see these notebooks, some things that I have created. మీ కేసులో you might just have welcome to collaboratory. ఇది ఒక్కటే ఉండొచ్చు if you are opening this for the first time. So మీరు సింపుల్గా click on new notebook. Then it opens a new notebook for you. In notebook lo you can start coding andi. It's as simple as that. You don't need to install anything. If you have a browser, you can start writing code. So I already have a notebook, blank notebook, which is called Momentum Demo. నేను ఇందులోనే కోడ్ రాయబోతున్నానండి. సో ఇక్కడ చూస్తే మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్సర్ట్ కోడ్, ఇన్సర్ట్ టెక్స్ట్. మీరు ఒక కోడ్ని రీప్రొడ్యూసబుల్ చేయాలనుకుంటే యూ కెన్ యాడ్ అ లాట్ ఆఫ్ కమెంటరీ అండి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు రాసింది ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా, మీరు రాసింది యూ వాంట్ టు రిట్రీవ్ ఇట్ ఆర్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, మీకు తెలియట్లేదు ఏం రాశారు, మీకే తెలియట్లేదు అనుకుంటే ఈ కమెంటరీ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ టెక్స్ట్ కూడా మార్క్ డౌన్ టెక్స్ట్ అండి. మీరు ఇఫ్ యూ రైట్ సంథింగ్ లైక్ డెమో మొమెంటమ్ కోడ్, యూ కెన్ బోల్డ్ దిస్. మీకు ఎలా విజిబుల్ అవుతుందంటే ఇఫ్ యూ యాడ్ అనదర్ టెక్స్ట్ లైక్ దిస్, సీ దిస్ ఇస్ డెమో మొమెంటమ్ కోడ్ని బోల్డ్ చేసి పెట్టాం కదా, అది మీకు టెక్స్ట్ రూపంలో ఇలా వస్తుంది. Similarly, you can also write code అండి. కోడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు బై క్లికింగ్ ఆన్ దిస్ రన్ సెల్ బటన్. కంట్రోల్ ఎంటర్ కూడా వాడచ్చు టు ఎగ్జిక్యూట్ దట్ కోడ్. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ రైటింగ్ ద కోడ్ అండి. మనం కోడ్ ఏంటి, టెక్స్ట్ ఏంటిది అన్నది చూసాం కదా. మీరు టెక్స్ట్ని ఫార్మాట్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం కోడ్ రన్ చేసే ముందు కొన్ని లైబ్రరీస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అసలు లైబ్రరీ అంటే ఏంటి? యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఎ బాక్స్ అండి, బాక్స్ విత్ అ సెట్ ఆఫ్ టూల్స్. ఆ టూల్స్ని మనం యూజ్ చేసి మనం యూ కెన్ రన్ ద కోడ్. అందుకని పైథాన్ is an easy programming language to learn. You don't need to write it from scratch. So you don't need to do everything with rocks and stones handy. You have screwdriver, you have wrench, you have these tools to do things more efficiently without having to build those things from scratch. So manaki first kavalsina library vachi Yahoo Finance library andi. అంటే మనం ప్రీవియస్లీ గూగుల్ షీట్స్లో గూగుల్ ఫైనాన్స్ యూజ్ చేసి డేటా డౌన్లోడ్ చేసాము. ఇప్పుడు మనం యాహూ ఫైనాన్స్ యూజ్ చేసి డేటాని డౌన్లోడ్ చేయబోతున్నాం. సో వీ రైట్ దిస్ కోడ్ కాల్డ్ ఇంపోర్ట్ యాహూ ఫైనాన్స్, వై ఫైనాన్స్, అండ్ వీ కెన్ గివ్ దట్ అన్ ఎలియాస్ అండి యాజ్ వైఎఫ్. సో ఇది నెక్స్ట్ ఎప్పుడైనా రిఫర్ చేస్తున్నప్పుడు వైఎఫ్ డాట్ అని రిఫర్ చేయొచ్చు. సో మొత్తం వై ఫైనాన్స్ అని రాయకుండా వైఎఫ్ అని రిఫర్ చేయడానికి మనం వి మెన్షన్ దిస్ ఎలియాస్. సో అలాగే వి విల్ యూజ్ a library called pandas అండి. ఈ pandas అనేది వెరీ యూస్ఫుల్ లైబ్రరీ. ఇది ఎస్పెషలీ డేటా ఫ్రేమ్ లాంటి ఆబ్జెక్ట్స్ మీద బాగా వర్క్ అవుతుంది. Data frames ante basically table like structures. I'll tell you more about it later. Similarly, we're going to use
to datetime functions. So ఈ డేట్ కి కొన్ని డేస్ యాడ్ చేయాలన్నా, కొన్ని డేస్ సబ్ట్రాక్ట్ చేయాలన్నా, ఈ డేట్ ఫంక్షన్స్ వాడడానికి ఈ మాడ్యూల్ చాలా ఉపయోగపడుతుంది. డేట్ టైమ్ అనే మాడ్యూల్ నుంచి టైమ్ డెల్టా అనే క్లాస్ మనం యూజ్ చేస్తున్నాము. సిమిలర్లీ డేట్ టైమ్ అనే మాడ్యూల్ నుంచి డేట్ అనే క్లాస్ యూజ్ చేస్తున్నాము. సో వన్స్ వీ కైండ్ ఆఫ్ డూ దిస్, మీరు సింపుల్గా ఈ బటన్ నొక్కితే ఇది రన్ అయిపోతుంది. సో ఇది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ టైంలో ఇది రన్ అయింది, 0 seconds. ఇఫ్ ఇట్ టేక్స్ వెరీ లాంగర్, ఇట్ గివ్స్ దోస్ నెంబర్ ఆఫ్ సెకండ్స్ విత్ అ గ్రీన్ టిక్ మార్క్ అండి. సపోజ్ మీరు యూ మేడ్ అ మిస్టేక్ అనుకోండి, డేట్స్ అని పెట్టారు అనుకోండి, ఇక్కడ ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. సో కెనాట్ ఇంపోర్ట్ నేమ్ డేట్స్ ఫ్రమ్ డేట్ టైమ్ అని ఒక ఇంపోర్ట్ ఎర్రర్ వచ్చిందండి. సో ఎర్రర్ వచ్చినప్పుడు మీకు ఈ సింబల్ వస్తుంది, కాషన్ సింబల్, దట్ దేర్ ఇస్ అన్ ఎర్రర్. ఇది రన్ అవ్వలేదు బేసిక్గా ఈ సెల్. సో దీస్ ఆర్ కాల్డ్ సెల్స్ అండి, బై ద వే. అండ్ యూ కెన్ రైట్ డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్. అంత కోడ్ ఒక సెల్లో రాయాల్సిన అవసరం లేదు, మీరు బ్లాక్స్లో రాయొచ్చు. సో I'll correct this and run this again. Like you see, this is run successfully. Now to add the next block of code, మీరు ఇది కోడ్ ఇక్కడ ప్లస్ బటన్ నొక్కొచ్చు, అలాగే కంట్రోల్ ప్లస్ ఎంబీ కూడా వాడచ్చు, లైక్ దే మెన్షన్ హియర్. అలాగే మీరు ఎప్పటికప్పుడు కోడ్ని కమెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ టెక్స్ట్ సెల్లోనే కాదు, కోడ్ సెల్లో కూడా మీరు హ్యాష్ సింబల్ పెట్టి ఇంపోర్ట్ ఆల్ రిక్వైర్డ్ లైబ్రరీస్ అని కూడా మీరు ఇట్లా రాసుకుంటే తర్వాత మీరు చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు మన ఆబ్జెక్టివ్ ఏంటి, ఇనిషియల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం యాహూ ఫైనాన్స్ నుంచి డైలీ స్టాక్ డేటాని డౌన్లోడ్ చేస్తాం. సో గూగుల్ ఫైనాన్స్లో మీకు గుర్తున్నట్లయితే మనం వీక్లీ డేటా డౌన్లోడ్ చేసాము. యాహూ ఫైనాన్స్లో కూడా వీక్లీ డేటా డౌన్లోడ్ చేయొచ్చు, కాకపోతే అది ఫ్రైడే ఎండ్ ఆఫ్ ద డే స్టాక్ డేటా ఇవ్వదు, మండే ఎండ్ ఆఫ్ ద డే స్టాక్ డేటా ఇస్తుంది. సో వీ వాంట్ ఫ్రైడే ఎండ్ ఆఫ్ ద డే, వీ వాంట్ మ్యాచ్ అప్ టు Google Finance. We want to verify if our results are correct. Kabatti, we will do some coding exercise to get the Friday data alone. So, ippudu we will define variable andi tickers ani. Tickers lo Tata Motors .ns annadi oka symbol andi, stock symbol. యాహూ ఫైనాన్స్లో ఎన్ఎస్ఈ స్టాక్స్ అని .ns తో రిఫర్ చేస్తారు. సో ఐ ప్రిపేర్డ్ దిస్ లిస్ట్ అండి. ఈ లిస్ట్లో టాటా మోటార్స్ .ns అన్నది నేను యాడ్ చేశాను. అలాగే మీరు వేరే స్టాక్స్ని కూడా రాయొచ్చు ఇక్కడ, బట్ ఫర్ సింప్లిసిటీ సేక్ ఐల్ స్టార్ట్ విత్ వన్ స్టాక్. దెన్ you would need to define what is our start date అండి. ఎప్పటి నుంచి మనం స్టాక్ డేటా కావాలి ఈ టాటా మోటార్స్కి అనేది ఇందులో డిఫైన్ చేయొచ్చు. దీంట్లో మనం ఈ డేట్ క్లాస్ని డిఫైన్ చేసాం కదండి, ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వాడచ్చు. సో టుడే మైనస్ మనం యాహూ ఫైనాన్స్లో డిఫైన్ చేసినట్టు we will use this function called time delta. Again, it's a class that we imported, and write weeks equal to 52 weeks. So basically start date anadi e today minus time delta weeks equal to 52 cheste oka start date anna ee data point indulo store avutundi. You can actually see this అండి. చూడండి, ఇప్పుడు నేను సింపుల్గా స్టార్ట్ డేట్ అని ఇక్కడ రాస్తే ఇట్ విల్ గివ్ మీ ద అవుట్పుట్ ఆఫ్ స్టార్ట్ డేట్. చూస్తే 15th May 2023 అనేది
ఈ స్టార్ట్ డేట్లో స్టోర్ అయి ఉంది. దెన్ I'll similarly define something called end date. అది కూడా date dot today minus time delta weeks equal to 4. మనం లాస్ట్ 4 వీక్స్ని ఇగ్నోర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎండ్ డేట్లో ఇది స్టోర్ చేసుకుంటాం. సో సిన్స్ ద లాస్ట్ ఇయర్ ఇగ్నోరింగ్ ద లాస్ట్ 1 month అన్నది ఈ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్లో మనం స్టోర్ చేసుకున్నాం. నౌ we will download Yahoo Finance నుంచి ఈ డేటాని రా డేటాని డౌన్లోడ్ చేయొచ్చండి. అండ్ ద వే యూ కెన్ డూ దిస్ ఇస్ raw data Yahoo Finance dot download. You mention the tickers variable, then what is your start date, what is your end date, interval is 1D. Okay? Basically I want daily data and I want to store that in raw data. Now let's type raw data here and see what we get. ఇప్పుడు మీరు చూసినట్లయితే మీరు 15th May ఒక స్టార్ట్ డేట్ నుండి 12th April 2024 వరకు మొత్తం డేటా అంతా డౌన్లోడ్ అయ్యి ఉంది ఈ రా డేటా అనే వేరియబుల్లో. సో యాహూ ఫైనాన్స్ నుంచి వచ్చే డేటా ఎప్పుడు ఒక డేటా ఫ్రేమ్లో స్టోర్ అయి ఉంటుందండి. డేటా ఫ్రేమ్ అంటే బేసికలీ ఇట్స్ ఎ టేబుల్ అనుకోండి. సో కానీ ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ ఇన్ ఎ లూప్ అండి. సపోజ్ టాటా మోటార్స్తో పాటు ఐ వాంట్ పాలీక్యాబ్ అనుకోండి. I can write that here and I run this along with printing that raw data. మీరు చూస్తే ఇది కాలమ్స్ రూపంలో వచ్చింది. సో పాలీక్యాబ్ డేటా వచ్చింది, టాటా మోటార్ డేటా వచ్చింది, మళ్ళీ పాలీక్యాబ్ డేటా వచ్చింది, టాటా మోటార్స్ డేటా వచ్చింది. సో మనం 100 స్టాక్స్ డేటా డౌన్లోడ్ చేస్తే ఇది 100 కాలమ్స్ యాడ్ చేస్తుంది. అది మనకి రీడబుల్ ఫార్మాట్లో ఉండదు. సో టు మేక్ ఇట్ రీడబుల్ వీ హ్యావ్ టు గెట్ ది స్టాక్స్ ఇన్ రోస్ అండి. రోస్లో యాడ్ చేయాలి. అది ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఒక ఎంప్టీ లిస్ట్ని డిఫైన్ చేస్తున్నాం స్టాక్ డేటా అని. ఈ ఎంప్టీ లిస్ట్ని డిఫైన్ చేసిన తర్వాత మనం ఒక లూప్లో రన్ చేద్దాం ఇదంతా. సో ఒక్కసారి డౌన్లోడ్ చేయకుండా ఇదేం చేస్తామంటే మనం ఒక ఫర్ లూప్ని డిఫైన్ చేసి ఫర్ టిక్కర్ ఇన్ టిక్కర్స్, ఫర్ లూప్ రాసినప్పుడు ఇండెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ హియర్. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద లూప్ షుడ్ స్టార్ట్ ఇన్ దిస్ లైన్. సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిటైన్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఇండెంటేషన్ అది ఆ లూప్ బయట ఉన్నట్టు అర్థం. వన్ చేంజ్ ఏంటంటే ఇక్కడ టిక్కర్స్ని టిక్కర్ అని చేయాలండి. ఎందుకంటే వీఆర్ ఈ లూప్లో మనం ఈ టిక్కర్ని రిఫర్ చేస్తున్నాము. ఈ టిక్కర్స్లో దేర్ ఆర్ అ బంచ్ ఆఫ్ స్టాక్స్ అండి. యూ కెన్ యాడ్ అదర్ స్టాక్ సింబల్స్ యాజ్ వెల్. అండ్ ఇది ఫస్ట్ సైకిల్లో టాటా మోటార్స్ డాట్ ఎన్ఎస్ని తీసుకుంటుంది, అది ఇక్కడ ఇంక్లూడ్ చేస్తుంది, చేసి స్టాక్ డేటాని డౌన్లోడ్ చేస్తుంది. నెక్స్ట్ సైకిల్లో ఇట్ విల్ టేక్ పాలీక్యాబ్ డాట్ ఎన్ఎస్ అండ్ ఇట్ విల్ డౌన్లోడ్ డేటా ఫర్ దట్ స్టాక్ అండి. సో హౌ మెనీ ఎవర్ స్టాక్స్ యూ హ్యావ్ అన్ని టైమ్స్ ఇది రన్ అవుతుంది ఇన్ అ లూప్. సో ఇప్పుడు వన్ మోర్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ నోటిస్డ్, ఇప్పుడు ఇది నేను రన్ చేస్తే ఇట్ గివ్స్ మీ సమ్ డేటా, కానీ ఇక్కడ ఏ సింబల్కి డౌన్లోడ్ చేస్తుంది డేటా అన్నది మనకి క్లారిటీ లేదు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇది మనం ఇందులోనే యాడ్ చేయొచ్చు. ఎలా అంటే
we will add a new column అండి ఈ డేటా ఫ్రేమ్ కి రా డేటా. ఆ కాలం పేరు సింబల్ అని పెట్టుకుందాము. దట్ ఈస్ ఈక్వల్ టు టిక్కర్. సో ఈ లూప్ లో రన్ అయినప్పుడు అలా ఫస్ట్ సైకిల్లో ఈ కాలం యాడ్ చేస్తాం కాబట్టి ఆ కాలం కి ఈ టిక్కర్ వాల్యూని ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇఫ్ యూ నౌ రన్ దిస్, మీరు చూసినట్లయితే ఇది you will see the symbol called polycap.ns. But we are only receiving polycap data. We're not seeing టాటా మోటార్ డేటా. ఎందుకంటే ఇది ఫస్ట్ సైకిల్లో రన్ అయింది, సెకండ్ సైకిల్లో రన్ అయింది. ఆ రా డేటాలో ఉన్న లేటెస్ట్ డేటా వచ్చి పాలీక్యాప్. సో లాస్ట్ స్టాక్ ఇన్ దిస్ లిస్ట్ యొక్క డేటా ఒక్కటే చూపిస్తుంది. కాబట్టి మనం ఎవ్రీ సైకిల్లో ఈ డేటాని అపెండ్ చేయాలి. అందుకనే మనం స్టాక్ డేటా అని ఒక ఎంటీ డేటా ఫ్రేమ్ని డిఫైన్ చేసాం కదా, ఎంటీ లిస్ట్ని. దాన్ని ఇప్పుడు మనం యూజ్ చేస్తాము. సో అండ్ what we do is we will append raw data to that. Now what happens is with every cycle we are appending raw data to this stock data list. So ఇప్పుడు మీరు stock data ni చూస్తే you should see both Tata Motors and Polycab. సో రెండు డేటా రెండు సింబల్స్ మీరు ఇందులో చూడొచ్చు. సో దాట్ వే మీరు స్టాక్ డేటాని ఆల్రెడీ డౌన్లోడ్ చేశారు. కానీ ఇప్పుడు స్టాక్ డేటా అన్నది ఒక లిస్ట్. దాన్ని మనం ఒక డేటా ఫ్రేమ్లో కన్వర్ట్ చేయాలి. లిస్ట్ అంటే బేసికలీ లిస్ట్స్ ఆర్ వన్ డైమెన్షనల్ అండి, వెరస్ డేటా ఫ్రేమ్స్ ఆర్ టూ డైమెన్షనల్ లైక్ టేబుల్స్. ఆల్రెడీ చెప్పాను, లిస్ట్లో మనం ఓన్లీ బేసిక్ ఆపరేషన్స్ చేయొచ్చు, అపెండింగ్, ఇన్సర్టింగ్, రిమూవింగ్ ఐటమ్స్ లాంటివి. డేటా ఫ్రేమ్స్ అయితే వీ కెన్ హ్యావ్, మీరు ఫిల్టరింగ్ చేయొచ్చు, సార్టింగ్ చేయొచ్చు, గ్రూపింగ్ చేయొచ్చు, మర్జింగ్ చేయొచ్చు. ఒక డేటా ఫ్రేమ్ని ఇంకో డేటా ఫ్రేమ్తో జాయిన్ చేస్తాం, మనం అది చేస్తాం ఈరోజు. సో వీ విల్ సీ దాట్ షార్ట్లీ. సో ఆల్ ఆఫ్ దిస్ కెన్ బి డన్ త్రూ దిస్. సో మనం ఈ స్టాక్ డేటాని ఒక డేటా ఫ్రేమ్లో కన్వర్ట్ చేస్తాం అనమాట. ఇది చేయడానికి కాంకాట్ అని ఒక ఫంక్షన్ వాడతాము. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఈ పాండాస్ అన్న లైబ్రరీ. సో ఇది ఇప్పుడు రన్ చేస్తే యూ విల్ నాట్ సీ ఎనీ డిఫరెన్స్, బట్ ఈ డేటా టైప్ వచ్చేసి టేబుల్ అవుతుంది. ఇప్పుడు వన్ అదర్ థింగ్ దట్ యూ వుడ్ నోటీస్ ఇస్ స్టాక్ డేటాలో డేట్ అన్నది ఒక లైన్లో ఉంది, ఈ కాలమ్స్ అన్ని దే ఆర్ ఇన్ అ డిఫరెంట్ లైన్. ద రీజన్ ఇస్ డేట్ ఈస్ అన్ ఇండెక్స్ అండి, ఇట్స్ నాట్ ద కాలమ్ రియలీ. అది మనం యాహూ ఫైనాన్స్ నుంచి డౌన్లోడ్ చేసినప్పుడే వాడు మనకి అలా ఇచ్చాడు. సో ఐ ఆల్రెడీ డౌన్లోడెడ్ దట్ డేటా టు షో హౌ ఇట్ లుక్స్ లైక్. ఇప్పుడు మీరు డేటాని ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు డేట్ కాలం కనిపించదు, ఎందుకంటే ఇట్స్ అన్ ఇండెక్స్. సో ఆ ఇండెక్స్ని మనం రీసెట్ చేయొచ్చు త్రూ దిస్ ఫంక్షన్ కాల్డ్ reset_index, and we write what is called in place equal to true. దీనివల్ల ఏమవుతుందంటే we can modify the original object which is stock_data. మనం వేరే మళ్ళీ ఇంకో వేరియబుల్ నేమ్ డిఫైన్ చేయకుండా ఇదే డేటా ఫ్రేమ్ని మనం రీసెట్ చేయొచ్చు. సో ఇఫ్ యూ నౌ రన్ దిస్ అండ్ సీ ద అవుట్పుట్, you will see everything is in the same line. And ఇప్పుడు మనం డేటాని ఎక్స్పోర్ట్ చేస్తే you will see it in the same line, and you will also see date as a column అండి. సో మనకి ఇప్పుడు టాటా మోటార్స్, పాలీక్యాబ్ రెండు సింబల్స్ యొక్క డేటా వచ్చేసిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి we will
now have to get weekly data. ఇప్పుడు వరకు అయితే మనకి డైలీ డేటా ఉంది. కానీ మనం ఇక్కడ డే అని మెన్షన్ చేసాం, వీక్ అని కూడా మెన్షన్ చేయొచ్చు, కానీ అది మనకి మండే డేటా వస్తుంది, మనకి ఫ్రైడే డేటా కావాలి ఇన్ లైన్ విత్ గూగుల్ ఫినాన్స్. సో విల్ రైట్ అ డిఫరెంట్ కోడ్ ఫర్ దట్. ఈ సెషన్ ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. మీరు ఆలోచించండి హౌ టు గెట్ ఫ్రైడే డేటా అనేది. యూ ట్రై టు రైట్ యువర్ ఓన్ కోడ్ అండ్ వాచ్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.